సార్ ఈ అన్నా క్యాంటీన్లు అనేవి చాలా మంది పేదవారికి కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే వేరే ఊర్ల నుంచి హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి కానీ ఎంతో ఉపయోగపడేది. ఎలా ఉంది సార్ ఇక్కడ టిఫిన్? బాగుందండి, టిఫిన్ బాగుంది. నాణ్యతగానే ఉంటుందా లేకపోతే ఏదో పెడుతున్నామంటే పెడుతున్నాం అన్నట్టు? మనం ఇచ్చిన డబ్బులు రూపాయన అయితే నాకైతే సాటిస్ఫైగానే ఉంది. ఇదే 5 రూపాయలకి బయట తినాలంటే కనీసం 10 రూపాయలు ప్లేట్ అవుద్ది. 2 ప్లేట్లు తినాలంటే 50 రూపాయలు అవుద్ది. ఇక్కడ మాకు 10 రూపాయలతో కడుపు నిండిపోతుంది. సామాన్యుడికి అందుబాటులో పెట్టారు చంద్రబాబు గారు. ఇప్పుడు కందిపప్పు రేట్ అని కానీ లేకపోతే బియ్యం అని అన్ని ధరలు పెరిగినాయి సార్, అయినా కూడా 5 రూపాయలకే వాళ్ళకి అందించండి అంటే అది 5 రూపాయలు అంటే నా దృష్టిలో ఊరినే పెట్టినట్టండి. 5 రూపాయలు టిఫిన్ పెడుతున్నారంటే బాబు గారు నా దృష్టిలో ఫ్రీగా పెట్టినట్టే. మరి ఇదే పథకాన్ని కొనసాగించి ఆయన పేరు లేదా వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు పెట్టుకోవచ్చు కదా సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు వద్దుకున్నారంటారు? ఎందుకు వద్దుకున్నారు అంటే మరి ఆయన ఇష్టం అది. అంత డాబ్సూరి మాటలు అన్నీ ఉన్న ఇస్త్రాకు అన్ని మనకి ఉంటది, ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడతా ఉంటది. అది జగన్మోహన్ రెడ్డి పని. అది ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడతా ఉంటది. ఎగిరి పడ్డాడు, అయిపోయింది. బుద్ధి చెప్పారుగా, సరిపోయింది. సార్ 90% ఓకే సార్. ఏయో 10% కొన్ని పొరపాట్లు కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ అంటారా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లంలో కూడా ఆయన ఇట్లా నెట్టుకొస్తున్నాడంటే మన అదృష్టం అనుకోవటమే. అసలు మనకి ఆంధ్రప్రదేశ్కి ఆయన దొరకటం మన అదృష్టం. వేరే స్టేట్స్ వాళ్ళకి పదండి, మేము తీసుకెళ్తాం చంద్రబాబుని, మీకు అక్కర్లేకపోతే అంటున్నారు. ఎందుకు అంటున్నారండి? మన స్టేట్స్ వాళ్ళకి మనకు తెలియట్లే ఆయన విలువ, బయట స్టేట్స్ వాళ్ళకి తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తిని కూడా తోలనాడతా ముసలోడు ఏం చేయలేడు, ఆ ముసలోడు వల్ల కాదు 100 అనుకుంటారండి. 100 అనుకున్నా ఆయన చేస్తాడు ఖచ్చితంగా. మళ్ళీ సీఎం కూడా ఆయనే అవుతాడు. అందరూ బాగుండాలి అంతే కదా, అందులో మనం ఉండాలి అనుకోవటమే కదా. మాకు మటుకు ఇది నచ్చిందండి, మాకు నచ్చిందండి. బాబాయ్ ఈ వయసు వచ్చినా కూడా ఇంకా పనులు చేసుకుంటా మీ కాళ్ళ మీద మీరు నిలబడి పనిచేస్తా ఉన్నారు. అంటే చంద్రబాబు గారు వచ్చాక ఈ 9 నెలల్లో పెన్షన్లు 3000 నుంచి 4000 చేయడం కానీ ఎట్లుంది బాబాయ్? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఏమైనా తగ్గిస్తున్నారా? ఏం తగ్గిలేదు, ఏం పొరపాట్లేదు. అంటే 3000 నుంచి 4000 అన్నారు, అదేం లేదు, డైరెక్ట్ 4000 ఇస్తున్నాడు. 4000 వస్తున్నాయి. ఎట్లా ఉపయోగపడుతుంది బాబు మీకు పెన్షన్? ఎలా ఉపయోగపడుతుంది ఇంట్లోకి దేనికో దానికి? ఇప్పుడు కష్టం, భార్య భర్తలు ఉన్నాగా ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా బాబు. ఏదో కాలం అలా కలిసిపోతుంది. పర్వాలేదు. సో రోడ్లు వేయడం అని కానీ లేకపోతే ఇసుక అని కానీ పనులు దొరుకుతున్నాయంట, పర్వాలేదు. బానే ఉందా? అన్నా క్యాంటీన్లు చూసారా బాబాయ్? 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు చూస్తున్నారా? చూసా. బానే ఉంటుందా భోజనం? అందులో బాగానే ఉంది. భోజనమే టిఫిన్ అన్ని బాగానే ఉన్నాయి. 5 రూపాయలు దొరుకుతా బాబాయ్ మనకి? ఎక్కడ దొరికింది, ఎక్కడ దొరకదుగా. మంచి పని అంటావు. మంచి పని. 5 రూపాయలకి ఏమవుతుంది? ఏమి రాదు, టీ కూడా రావట్లేదు. ఈరోజు 5 రూపాయలు టిఫిన్ అంటే చాలా మట్టికి పని పాటు లేని వాళ్ళకి అది కాలం గడిచిపోతుంది. అన్ని అది అన్ని సంస్థ అన్ని రేట్లు కూడా అన్ని బాగా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇది లేదు, ఎక్కడ దొరకదు. ఎక్కడ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉన్నాయి.